శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నేను చాలామంది ఏమనుకుంటారంటే దైవ పూజలు చేసే వాళ్ళకు ఎప్పుడు ఇబ్బందులే ఉంటాయి. అంటే వాళ్ళు కూడా అనుకుంటారనమాట. వాళ్ళు ఎవరైనా సరే దైవ పూజలు ఎక్కువ చేస్తుంటారు కదా! గుడికి ఎక్కువ వెళ్తుంటారు కదా! వాళ్ళు అనుకున్న పనులు కావు. అదేవిధంగా వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువొస్తాయి. వాళ్ళకి అవమానాలు గూడంగా చాలా జరుగుతాయి. వాళ్ళకి గూడంగా ఎందుకు అంటే నేను ఇన్ని పూజలు చేస్తున్నా, ఇన్ని అంటే గుడికి వెళ్తున్నా అయినా గాని నాకెందుకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయని వాళ్ళు గూడంగా చాలా బాధపడుతుంటారు. అయితే అందరము ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు అంటే మనము దైవ పూజలు చేస్తున్నా గాని, మనకి ఇబ్బందులు వస్తున్నా, మనం అనుకున్న పనులు నెరవేరకున్నా, మనకు దేవుడి యొక్క అనుగ్రహం మన మీద ఉంది అనడానికి ఒక్క ఉదాహరణ చెప్తా చూడండి. అదేంటిదంటే మనము ఎన్ని అంటే పూజలు చేస్తున్నా మనం ఎన్ని ఇబ్బందులు పడ్డా మనకు మనసులో ఏమనిపిస్తదంటే ఎవ్వరికీ అన్యాయం చేయకూడదని అనిపిస్తుంది. అంటే ఏది జరిగినా భరించడానికి మనం సిద్ధంగా ఉంటాము. అంటే మన మనసు చెడు దృష్టికి పోదనమాట. కొంతమంది చూడండి ఏదన్నా ఇబ్బంది రాంగానే ఏదన్నా చేయాలి, ఎవరినన్నా మోసం చేయాలి. అంటే ఎవరినైనా మోసం చేయాలి, ఎవరివైనా గుంజుకోవాలి, దొంగతనాలు చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలని అంటే వాళ్ళకు దైవానుగ్రహము లేనట్లు. ఆళ్ళు ఎందుకంటే చిన్న ఆపద రాంగానే ఏం చేస్తారు? ఎవరిని మోసం చేయాలి, ఎవరివి గుంజుకోవాలని ఆలోచిస్తారు. కానీ మనం దైవాన్ని నమ్ముకొని మనం ఎన్ని ఇబ్బందులు పడ్డా మనకలాంటి ఆలోచనలు రావు. ఇదే దానికి బెస్ట్ ఉదాహరణ అనమాట. ఎందుకంటే ఎన్ని ఆపదలు వచ్చినా, ఎవరు అవమానించినా భరిస్తాం మనం. అంటే దైవానుగ్రహము మనపై ఉన్నది గాబట్టే మనము ఎవరు ఏమన్నా మౌనంగా వాటిని మనము భరిస్తున్నామనమాట. అదే దైవానుగ్రహం లేకపోతే మన మనసు ఎప్పుడో మారిపోతుంది. మనం వీటన్నిటికి దూరమైతాం. చాలా ఇబ్బందులు పడతామనమాట. ఇదొక్కటే ఉదాహరణ. ఎప్పుడు ఎవ్వరు మేము ఇన్ని పూజలు చేస్తున్నాము, అయినా దేవుడు కరింకరిస్తలేడు అని ఎవ్వరు బాధపడకండి. ఎందుకంటే దైవాన్ని నమ్ముతున్నాము అంటే మనకు ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే మనని ఒక ధైర్యవంతుల్ని చేస్తాడనమాట. ఏదొచ్చినా తట్టుకోగల శక్తి. అసలు దేవుని మనము అనుగ్రహిస్తున్నామంటేనే మనకు గురువు అనే పొజిషన్ మనకు ఇస్తున్నట్లు. గురువు అనేవాడు ఏ విధంగా ఉంటాడు? తను అనుభవిస్తేనే గదా! మనం ఇప్పుడు ఒక గురువు ఉన్నాడనుకోండి. ఆయన అన్నీ అనుభవిస్తేనే గదా! మనం అతని దగ్గరికి బోయి ఏదైనా సమస్య జెప్తే, ఆ సమస్యకు ఆయన పరిష్కారం జెప్తాడు. కానీ ఆయన ఏమీ అనుభవించకుండా కూర్చొని మనం సమస్య అడిగితే ఆయన ఏ విధంగా సమస్య జెప్తాడు? చెప్పలేడు గదా! అందుకే మనం గూడంగా ఒక దేవుని నమ్ముకున్నాము అంటే మనకు గురువు అనే పొజిషన్ మనకు ఇస్తున్నాడు అని అర్థం దానికి. అందుకే ఎవ్వరూ బాధపడకండి. ఏ చిన్న ఇబ్బందులు వస్తుంటాయి అవి కామన్. అవేంటికొస్తుంటాయి? మనం గుండె ధైర్యంతో ఉండడానికి మాత్రమే దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అని గుర్తుంచుకోవాలి. ఈ ఇబ్బందులు వస్తున్నాయి అంటే నా కర్మ ఎళ్ళిపోతుంది. ఇవి అనుభవిస్తున్నా కాబట్టి నాకు వచ్చే రోజులు అన్నీ మంచి రోజులే అని మనము అనుకుంటే చాలు. అంటే ఇప్పుడు బాధలు పడుతున్నాం. ఇప్పుడు కొద్దిసేపు నవ్విండ్రనుకోండి, ఎంబడే ఏడుస్తారు. అంటే కంట్లో కన్నీళ్ళొస్తుంటాయి. అదేవిధంగా మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము, ఇవన్నీ అనుభవిస్తున్నాం అంటే మనకొచ్చే రోజులు మంచి రోజులు. ఎవ్వరు ఏమన్నా గానీ ఏమీ బాధపడొద్దు. అవన్నీ మీరు ఏ దేవునికైతే ఎక్కువగా నమ్ముకున్నారో ఆ దేవునికి వదిలేయండి. ఆయనే జూసుకుంటాడు. ఇంకొకటి ఇప్పుడు మనము దైవానుగ్రహము పొందుతున్నాము అంటే మనము గురు పొజిషన్‌కి వెళ్తున్నామని అర్థము. గురువు అనేవాడు ఏ విధంగా ఉంటాడో మనం గూడంగా మనం అన్నీ అనుభవిస్తేనే మనము ముందు భవిష్యత్తులో గాని, లేదు ఎవరికన్నా ఏదన్నా చెప్తే దాని గురించి మంచి పరిష్కారం చెప్పడానికొస్తది. ఇప్పుడు కడుపు నొప్పి ఇప్పుడు ఒకాయన కడుపు నొప్పొచ్చింది. ఆ కడుపు నొప్పి బాధ మనకు తెలిసుండాలి. తెలిస్తేనే ఓహో! నీకు కడుపు నొప్పొస్తుందా? ఇట్లిట్లా ఉండు అంటే ఇట్లా జెయ్యి, వాటర్ ఎక్కువ నీళ్ళు తాగు, లేకపోతే ఈ విధంగా జెయ్యి, మీకేమైనా ఆపద వస్తుందంటే ఆపద గూడంగా మనము అనుభవించి ఉంటేనే ఎదుటి వ్యక్తికి మనము చెప్పగలుగుతాం గదా! ఇప్పుడు భార్యాభర్తల గొడవలు అంటారు. అని అంటుంటారు గదా! అంటే భార్యాభర్తలు గొడవలు పడడము, విడిపోవడము, ఏవో దోషాలు ఉండడము, అవన్నీ గూడంగా మనం అనుభవిస్తేనే మనము వాళ్ళకు ఏదైనా సమాధానం చెప్పాలి. అవన్నీ మనం అనుభవించలేదనుకోండి, ఈ హోమాలు జెయ్యి, ఆ హోమాలు జెయ్యి అని ఇట్లా ఉల్టా దారులు మళ్లించాల్సొస్తది. నిజమైన గురువు ఏ విధంగా ఉంటాడు? పూజలు, హోమాలు, వ్రతాలు ఇట్లా వైభవంగా చెప్పరనమాట. ఎందుకంటే వాళ్ళు అనుభవించలేదు ఇవన్నీ. ఇవన్నీ అనుభవించిన వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకేం జెప్తారు? ఆహా! భార్యాభర్తల గొడవలు అంటే ఏంటి కోసం వస్తున్నాయి? ఎందుకొస్తున్నాయి? ఎవరి మనసు ఏంటిది? అవన్నీ మనము తెలుసుకుంటాము. తెలుసుకొని
అంటే ఇప్పుడు భార్యాభర్తలు అంటే మనకు పెండ్లై ఉండాలె. మనము వాటిని అనుభవించి ఉంటేనే మనం ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాం. ఇప్పుడు నేను కొంతమందిని చూస్తుంటా గురువుగారులను. వాళ్ళు సన్యాసుల్లాగా ఉంటారు. కానీ వాళ్ళు జెప్తుంటారు భార్యాభర్తల గురించి మనం అడిగేటోళ్ళన్నా ఏ విధంగా అడుగుతారో నాకింతవరకు అర్థం కాదు. వాళ్ళే పెళ్ళిళ్ళు జేసుకోక సన్యాసుల్లాగా ఉన్నారు. వాళ్ళను భార్యాభర్తల గురించి అడుగుతే వాళ్ళు ఏం జెప్తారు? వాళ్ళు ఏం అనుభవించిండ్రు? మీకు ఈ విధంగా ఉండండి వాళ్ళెక్కువ ఇవే జెప్తారు. ఈ హోమం జెయ్యి, ఆ హోమం జెయ్యి, లేపోతే ఈ వ్రతం జెయ్యి, ఆ వ్రతం జెయ్యి. ఈ భార్యాభర్తల కొట్లాటలకు హోమాలు, వ్రతాలు ఇవన్నీ కలపవు. వాళ్ళ మనసులు ఏ విధంగున్నాయి, ఏంటికి కొట్లాడుతున్నారు, వాటిని అనుభవించిన వాళ్ళు వాళ్ళని అడుగుతేనే ఇవి తేలిపోతాయి గానీ, వ్రతాలకు, హోమాలకు ఇవన్నీ కుదరని సమస్య. అందుకే దేవుడు జూడండి మనకు కష్టాలేంటికి, ఆపదలు గానీ, మన ఇంట్లోనే మనకు చిక్కుముడులు వేస్తుంటాడు ఒక్కొక్కసారి. ఎవరిని ఏమనాలో గూడంగా తేల్చుకోలేని పరిస్థితిలో ఉంటామనమాట మనం. అంటే వాటన్నిటిని మనని నేర్పిస్తాడు. మనకొక మంచి దారి చూపిస్తాడు. దారి చూపిస్తున్నా అంటే నువ్వు 10 మందికి చెప్పాలిరా. అందుకే ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలి అని మనకు అన్ని ఆపదలు గానీ, ఇబ్బందులు గానీ, అవమానాలు ఇవన్నీ మనకు పరిచయం చేస్తాడనమాట. ఎవ్వరు దేవుడిని నమ్ముతుండము, మాకు కష్టాలు, ఆపదలు వస్తున్నాయని ఎవరు బాధపడకండి. ఎందుకంటే మనకు ఫ్యూచర్ అంటే భవిష్యత్తు బాగుంటుంది. ఒకవేళ మన కాలం తీరి ఎళ్ళిపోయినా మన పిల్లల భవిష్యత్తు గూడంగా దారిలో బెడతాడనమాట. అందుకే ఎవరు ఇబ్బంది పడకండి. అందరూ దైవానుగ్రహం పొందాలని నేను గూడంగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.